నాకు కూడా పుట్టిన వాళ్ళు వెనుక ముందు కూడా అన్నదమ్ములు అక్కల చెల్లెళ్ళు ఎవరు లేదు. నేను 6 నెలలు బిడ్డప్పుడే మా నాయన కాలం అయిపోయినాడు. మా అమ్మే కూలీనాలు చేసి నన్ను 10th వరకు చదివించింది. ఇప్పుడు ఏడన్న పనికి పావాలంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు. వీని కూడా బట్టి పాములు వస్తాయి, మనకు పని పంచేట అవుతుంది, వానికి ఏమన్నా అట్లా జరిగినప్పుడు వాడిని హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు. ఖాళీగా ఇంటికాడ కూర్చున్నాను. ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేది అప్పులు చేసుకొని మొన్న డ్వాక్రా లోన్లో 1,40,000 వస్తే ముందు అప్పులు చేసిన వాడిని 10,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 5,000 అట్లా ఇచ్చి కొంచెం అప్పులు పెట్టుకోవడం కొంచెం అప్పులు ఉన్నాయి. మమ్మల్ని గవర్నమెంట్ ఏదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నాము సార్. మమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాను. కాళశ్రీకి 3 సార్లు తీసుకుని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి సంవత్సరం కావిడెత్తా ఉన్నాను. అయ్యప్ప స్వామి వేస్తుండ 6 సంవత్సరాలు. బెంగళూరులో అంటే ఆయాలలో పనిచేసిన శివాజీనగర్లో మంచి పార్క్లో కూర్చోనంటే అక్కడ చేసేది. ఏ ఫామ్లో మామూలు దిగుతేనే రకరకాల ఫామ్లో కలిసి నాకు బాగుంది కదా. వాళ్ళకి భయపడే ఇంటికాడ ఎంపీ చెట్టు కూడా నట్టలే. దాంట్లో మా పిల్లలు సౌకర్యం సరిగా లేదు, నీళ్ళు అసలు రావునా. ఇప్పుడు 2 పేషెంట్లే పిల్లలు. ఓయ్ సెకండ్ ఉండ నాకు కూడా పుట్టిన వాళ్ళు వెనుక ముందు కూడా అన్నదమ్ములు అక్కల చెల్లెళ్ళు ఎవరు లేదు. నేను 6 నెలలు బిడ్డప్పుడే మా నాయన కాలం అయిపోయినాడు. మా అమ్మే కూలీనాలు చేసి నన్ను 10th వరకు చదివించింది. ఇప్పుడు ఏడన్న పనికి పావాలంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు. వీని కూడా బట్టి పాములు వస్తాయి, మనకు పని పంచేట అవుతుంది, వానికి ఏమన్నా అట్లా జరిగినప్పుడు వాడిని హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు. ఖాళీగా ఇంటికాడ కూర్చున్నాను. ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేది అప్పులు చేసుకొని మొన్న డ్వాక్రా లోన్లో 1,40,000 వస్తే ముందు అప్పులు చేసిన వాడిని 10,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 5,000 అట్లా ఇచ్చి కొంచెం అప్పులు పెట్టుకోవడం కొంచెం అప్పులు ఉన్నాయి. మమ్మల్ని గవర్నమెంట్ ఏదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాలి పరిస్థితుల్లో ఉన్నాము సార్. మమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని
కోరుతాను.